తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయడంతో పాటు నగర ప్రజలకు ప్రతిరోజు సురక్షిత తాగునీటి సరఫరా నిరంతరంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ పనుల పురోగతి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజ్, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. పెండింగ్ లో ఉన్న పనులను ప్రాధాన్యత ఆధారంగా త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి పనులు నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. డ్రైనేజ్ కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా నగరంలో చెత్త కుప్పలు పేరుకుపోకుండా పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు. ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. నగర పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ 2026 ప్రాధాన్యతగా తీసుకుని ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.